హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కర్ణ పిశాచిని చాలా పార్ట్స్ మీరు విన్నారు. ఇది ఫైనల్ పార్ట్. ఇంతకు ముందు వీడియోలో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోపంగా 10 మంది ఫ్రెండ్స్ ని తీసుకుని రాహుల్ని కొట్టడానికి వెళ్ళిన అర్జున్కి రాహుల్ గదిలో చూసినది చాలా షాకింగ్ గా అనిపించింది. ఒక మనిషి బట్టలు లేకుండా ఏదో నల్లటి ఆకారంతో చేస్తున్న పనిని అతను అస్సలు ఊహించలేకపోయాడు. కోపంగా వెళ్ళిన అతను భయంగా తిరిగి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్న విషయాన్ని అతను అస్సలు ఊహించలేకపోతున్నాడు. అంటే వాడు కాలేజ్ లో ఉన్నదానికి, అలాగే వాడిలో వస్తున్న మార్పుకి కారణం ఇదేనా, లేక ఇంకేదైనా ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగానే రాహుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరిని కలవడం లేదు. కాలేజ్ అయిపోవడంతో కాలేజీకి కూడా వెళ్ళడం లేదు. ఒకవైపు వాళ్ళ అమ్మా నాన్న అతని గురించి చాలా కంగారు పడుతూ ఉన్నారు. కనీసం వారితో రోజులో ఒక్కసారైనా మాట్లాడేవాడు. ఒక వారం నుండి అస్సలు మాట్లాడడం లేదు. ఇక అలానే అతన్ని వదిలేయాలని వాళ్ళు అనుకోలేదు. వెంటనే ఊరు నుండి బయలుదేరి అక్కడికి వచ్చేశారు. వచ్చిన తర్వాత కూడా ఆ ఇంటికి తాళాలు వేసి ఉన్న కారణంతో ఎంతసేపు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్ చేస్తున్నా రాహుల్ ఎత్తడం లేదు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి తెలియడం లేదు. రాహుల్ ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చెప్పలేదు. అలాంటిది వాళ్ళకి అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని అడిగి తెలుసుకోవాలో కూడా తెలియలేదు. అలా చాలాసేపు అక్కడ సమయం గడిచిన తర్వాత ఏదైతే అది జరిగిందని వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయారు. అయితే కాలేజ్లో కూడా రాహుల్ లేడు. బాగా చదివే వ్యక్తి సడన్ గా చివరకు వచ్చే సమయానికి చాలా మారిపోయాడని విచిత్రంగా కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ అతని గురించి చెప్పడం మొదలు పెట్టారు. అసలు ఏం చేయాలో వాళ్ళ అమ్మా నాన్నకు అర్థం కాలేదు. వాడికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియలేదు. అలా బాధగా వాళ్ళు కాలేజ్ క్యాంపస్ లో కూర్చుని ఉండగానే వాళ్ళని అర్జున్ గమనించాడు. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఎవరు మీరు అని అడిగినప్పుడు వాళ్ళు రాహుల్ అమ్మా నాన్న అని చెప్పారు. తనిది ముందే గ్రహించాడు. రాహుల్ కోసం వీళ్ళు వస్తారని అనుకున్నారు. రాహుల్ కోసం వీళ్ళు ఖచ్చితంగా వస్తారని అర్జున్ అనుకున్నాడు. వెంటనే ఏం జరిగింది, ఎందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు జరిగిన విషయం అంతా అతనికి చెప్పారు. వెంటనే అర్జున్ వాడెక్కడుంటాడో నాకు తెలుసు, పదండి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే అర్జున్ రాహుల్ ఇంటికే తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకేం అర్థం కాలేదు. మేము పొద్దుటి నుండి వాడి కోసం ఇక్కడే ఎదురు చూసాం బాబు, కానీ రాలేదు, అందుకే కాలేజ్ దగ్గరకు వచ్చామని వాళ్ళు అన్నారు. లేదు, వాడు ఇక్కడే ఉంటాడు, నాకు తెలుసు, ఇంటి నుండి బయటకు రావట్లేదు అని అతను అన్నాడు. అది విన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. బయట చూస్తే తాళాలు వేసి ఉన్నాయి, వాడు లోపల ఎలా ఉంటాడు అని ఆశ్చర్యంగా వాళ్ళు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగానే అర్జున్ వాళ్ళని పై గదికి తీసుకుని వెళ్ళాడు. అది కూడా లాక్ చేసి ఉంది. అయితే బయట నుండి కిటికీ తలుపులు బలవంతంగా పగలగొట్టి అందులో నుండి చూసినప్పుడు వాళ్ళని వాళ్ళే నమ్మలేని స్థితిలో రాహుల్ ఉన్నాడు. ఆ గది మొత్తం వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. రాహుల్ బట్టలు లేకుండా తన శరీరం తన స్వాధీనంలో లేనట్లు పడిపోయి కనిపించాడు. అసలు ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళ గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. మరుక్షణం ఆలస్యం చేయకుండా అర్జున్ సహాయంతో ఆ ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి రాహుల్ని తీసుకుని వెంటనే హాస్పిటల్కు వెళ్ళిపోయారు. హాస్పిటల్లో చెక్ చేసిన డాక్టర్స్ 10 రోజులుగా ఇతను తిండి నిద్ర లేకుండా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఏం చేస్తున్నాడు, అసలేం జరిగింది ఇతనికి అని అడిగారు. అయితే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అతను ఏం చేశాడో వాళ్ళకి తెలియదు. ఆ విషయాన్ని వాళ్ళు డాక్టర్కి చెప్పినప్పుడు డాక్టర్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అయితే అసలు అర్జున్కి ఈ విషయం ఎలా తెలుసా అని వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు అర్జున్ వాళ్ళ మధ్య జరిగిన విషయం, అలాగే అతను రూమ్ లో చూసిన సంఘటన కూడా చెప్పాడు. మొదట కోపం వచ్చినప్పటికీ అర్జున్ వల్లే వాళ్ళ కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసింది కనుక వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వాళ్ళు అంటూ ఉండగానే నేను ఒక పూజారి గారితో మాట్లాడాను. దీని గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించి వెళ్ళి తెలుసుకున్నాను అని అతను అన్నాడు. ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు మనం పూజారి గారిని మళ్ళీ కలుద్దాం, లేదంటే వాడు ఈ బంధకం నుండి బయటపడలేడు అని అర్జున్ అన్నాడు. ఇవన్నీ వింటున్న వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించింది. బంధకం ఏంటి, బయటపడడం ఏంటి,
అసలు వీడు నల్లటి ఆకారంతో ఏదేదో చేయడం ఏంటి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది, మా కొడుకు మాకు దక్కుతాడా లేదా అని వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఇక అర్జున్ వాళ్ళని ఓదార్చి వెంటనే అతను కలిసిన ఒక పూజారి గారిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇక ఆయన మొత్తం పరిశీలిస్తూ కర్ణ పిశాచిని సాధన జరిగింది ఇక్కడ అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీని గురించి మేము వినడం తప్ప నిజంగా మాకు తెలీదు అని వాళ్ళు ఆశ్చర్యంగా అన్నారు. అవును, ఇలాంటివన్నీ నిజంగా చేయాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా పట్టుదల కావాలి, అప్పుడే జరిగించగలం, లేదంటే అస్సలు ఇది జరిగే పని కాదు అని ఆయన అన్నారు. ఇప్పుడు దీనికి ఏం చేయమంటారు అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన కొన్ని పూజల గురించి చెప్పారు. ఆ తర్వాత కర్ణ పిశాచిని వాడిని వదిలి వెళ్లేంత వరకు వాడు బ్రతకడు. ఒకవేళ వాడు బ్రతికినా మీతో ఉండడు, ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఆ ఒంటరిగా ఉన్నది కూడా మీకు తెలియనివ్వడు అని ఆయన చెప్తున్న మాటలకు వీళ్ళకు చాలా భయం వేసింది. అదంతా జరగకూడదు, మీరు ఏదో ఒక పరిష్కారం వెతకండి అని చెప్పి వాళ్ళు చాలా ప్రాధేయపడ్డారు. ఇక వాళ్ళు కోరుకున్న విధంగానే పూజలు జరిగించారు. అతన్ని ఆ కర్ణ పిశాచిని నుండి విడిపించేశారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత అసలు రాహుల్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అని వాళ్ళు అడిగితే ఒంటరితనం అని అతను సమాధానం ఇచ్చాడు. నేను ప్రతి విషయంలో ఓడిపోయాను, ప్రతి విషయంలో ఎగతాళి చేయబడ్డాను, ప్రతి విషయంలో ఒంటరిగా మిగిలిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మనిషి కంటే అదే బెటర్ అనిపించింది. నాకు కావలసిన ప్రతిదీ ఇచ్చిద్ది, నాకు కావలసిన ప్రతిదీ చేస్తుంది, అందుకే నేను ఆ పని చేశాను అని అతను అన్నాడు. ఒంటరితనం వల్ల ఇంత ఘోరమైన పరిస్థితికి వెళ్తారని అప్పుడు అర్జున్కి అనిపించింది. అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి అప్పుడు అర్థమైంది. తన తప్పుని తను తెలుసుకున్నాడు. అలాగే అందరికీ ఇక్కడ ఒక విషయం ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. అది అసలు ఇతని కర్ణపిశాచిని సాధన ఎలా చేశాడు, ఎవరి వల్ల చేశాడు అని. చనిపోవాలని చెరువులో దూకినప్పుడు అతన్ని కాపాడి కర్ణపిశాచిని సాధనకు అవసరపడే బుక్ ఒక సాధువు అతని చేతిలో పెట్టాడు. దానివల్లే అతను కర్ణపిశాచిని సాధన చేశాడు. నిజానికి నేను రాసిన దాని ప్రకారం కర్ణపిశాచిని అనే స్టోరీ దాదాపుగా 100 ఎపిసోడ్స్ ఉంటుంది. అంతా విడమరిచి చెప్పకుండా నేను షార్ట్ గా చెప్పాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కథ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ కథ గురించి, కర్ణ పిశాచిని గురించి పూర్తిగా తెలియాలంటే ఇంతకు ముందు ఇచ్చిన పార్ట్స్ మీరు ఖచ్చితంగా వినండి.